హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియోలో సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో సుప్రీంకోర్టు మీద ప్రీవియస్ ఇయర్లో వచ్చిన కొన్ని ఎంసీక్యూస్ని సాల్వ్ చేద్దాం. అయితే ఒక 10 ఎంసీక్యూస్ ఉన్నాయన్నమాట. ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉండాలి? సో అర్థమైంది కదా. అయితే మన భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సుప్రీంకోర్టు ఉండాలి అని అడుగుతున్నారు. అయితే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 124లో ఉంటుంది అన్నమాట. ఆప్షన్ డి ఆన్సర్. అయితే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అయితే కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఈ కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకా ఇతర న్యాయమూర్తులు అంటే సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు దీంట్లో ఉంటారన్నమాట. అయితే ఈ కొలీజియం ఇచ్చిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తారన్నమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. అర్థమైంది కదా. ఈ భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉండాలని చెప్పి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 124లో ఉంటుందన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్ డి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 పార్ట్ 5లో ఉన్న ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం గురించి స్పష్టంగా వివరిస్తుంది. సో అర్థమైంది కదా, పార్ట్ 5లో ఉంటుందన్నమాట. అయితే ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం అంటే ఏర్పాటు గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. సో కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఈ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను నియమిస్తారు. ఈ కొలీజియం సిస్టంలో ఎవరెవరు ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు ఉంటారన్నమాట. వీరు ఇచ్చిన సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే ఆర్టికల్ 124 న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుంది. అర్థమైంది కదా. సో సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అని చెప్పి మన పార్లమెంట్ నిర్ణయిస్తుంది అన్నమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పేర్కొంటుంది? అయితే ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటో తెలుసు కదా. సో ప్రీవియస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఒక చోట భద్రపరచడం అన్నమాట. సో ఫ్యూచర్కి పనికొస్తాయి కదా తీర్పులు, అంటే కింది స్థాయి కోర్టులు వాటిని పాటించి తీర్పులు చెప్తాయి కదా. సో అందుకని చెప్పి తను ఇచ్చిన తీర్పులను ఒక చోట భద్రపరుస్తుంది. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ 129 అన్నమాట. ఆర్టికల్ 129లో సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డుల గురించి ఉంటుంది. అయితే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పాను కదా, వాటి యొక్క తీర్పులను భద్రపరచడం అన్నమాట. అదే ఉంటుంది. ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్, అనగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు భవిష్యత్ రిఫరెన్స్ కోసం శాశ్వత రికార్డులుగా భద్రపరచబడతాయి. సో కోర్టు ధిక్కరణకు శిక్ష విధించే అధికారం దీనికి ఉంటుంది. అర్థమైంది కదా. కోర్టు ధిక్కరణకు శిక్ష విధించే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఈ 129 అయితే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తుందన్నమాట. ఆర్టికల్ 129, ఆర్టికల్ 130 ప్రస్తుతం ఢిల్లీలో, అంటే సుప్రీంకోర్టు ప్రస్తుతం ఢిల్లీలో ఉందన్నమాట. సో దాని గురించి 130 ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొకటి, సో ఇక్కడ ఆర్టికల్ 131 ఏంటంటే, అయితే కొన్ని కోర్టులను డైరెక్ట్గా నేరుగా సుప్రీంకోర్టే విచారించడం అన్నమాట. అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టే విచారించడం గురించి ఈ ఆర్టికల్ 131లో ఉంటుంది. అయితే ఎలా అంటే, ఇప్పుడు కేసులు ఎలా వస్తాయి సుప్రీంకోర్టు దగ్గరికి? ఫస్ట్ జిల్లా కోర్టులు, దాని తర్వాత పై కోర్టులు ఉంటాయి కదా, హైకోర్టుల దగ్గర నుంచి సుప్రీంకోర్టుకు వస్తాయన్నమాట. సో ఇది ఇలా కాదన్నమాట, డైరెక్ట్గా ఫస్ట్ టైం సుప్రీంకోర్టే విచారిస్తుంది అనమాట. సో దాని గురించి ఆర్టికల్ 131లో ఉంటుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి 129 ఆర్టికల్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం పేర్కొనబడింది? సో వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అనేది దేంట్లో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో వీరి యొక్క ప్రమాణ స్వీకారం ఏ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది? అయితే నేను షెడ్యూల్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, షెడ్యూల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ ప్రమాణ అంటే 3 అక్షరాలు కాబట్టి, సో ప్రమాణ స్వీకారాల గురించి 3వ షెడ్యూల్లో ఉంటుంది. ఎక్కడుంది చూడండి, ఫస్ట్
థర్డ్ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాల గురించి ఉంటుందన్నమాట. ఫస్ట్ షెడ్యూల్లో అయితే భూభాగం గురించి ఉంటుంది. ఫోర్త్ షెడ్యూల్లో రాజ్యసభ సీట్ల గురించి ఉంటుంది. సెకండ్ షెడ్యూల్లో జీతం అనేది 2 words కదా, సో జీతభత్యాల గురించి ఉంటుంది సెకండ్ షెడ్యూల్లో. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి థర్డ్ షెడ్యూల్ ప్రకారం వీరి యొక్క ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేవారు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? సో వీరిని రాష్ట్రపతి నియమిస్తారు కదా, వీరు రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అండ్ తమ రాజీనామాలను కూడా రాష్ట్రపతికే సమర్పిస్తారన్నమాట. సో ఇది నెక్స్ట్ చూడండి, అర్థమైంది కదా. థర్డ్ షెడ్యూల్లో వీరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ వివిధ రాజ్యాంగబద్ధమైన పదవుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. అర్థమైంది కదా, అందరి ప్రమాణ స్వీకారాల గురించి ఈ థర్డ్ షెడ్యూల్లో ఉంటుందన్నమాట. థర్డ్ షెడ్యూల్ ప్రకారమే అందరి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి. ఇందులో జడ్జీల యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. సో దీని ప్రకారం జరుగుతుందన్నమాట. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 3 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో భారతదేశ రాష్ట్రపతి లేదా ఆయన చేత నియమించబడిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అర్థమైంది కదా. సో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేస్తారనమాట. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? సో భారతదేశంలో వీరి యొక్క జీతభత్యాలను ఎవరు నియమిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది అనమాట. అర్థమైంది కదా. వీరి యొక్క జీతభత్యాలను అంటే ఈ న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఆప్షన్ బి పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో వీరి యొక్క జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఆన్సర్ ఏంటి? పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 125 సబ్ క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను భారత పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. అర్థమైంది కదా. వీరి యొక్క జీతాలను ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది అనమాట. ఒకసారి న్యాయమూర్తుల నియామకం జరిగిన తర్వాత వారి జీతభత్యాలను వారికి నష్టం కలిగించేలా తగ్గించడానికి వీలు లేదు. అర్థమైంది కదా. ఒకసారి అపాయింట్ అయిన తర్వాత, ఒకసారి నియమింపబడ్డ తర్వాత వారి యొక్క జీతాలను తగ్గించడానికి లేదన్నమాట. సో అదే ఇక్కడుంది. సో వీరి యొక్క జీతాల గురించి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 125లో ఉంటుందన్నమాట, ఈ న్యాయమూర్తుల యొక్క జీతాల గురించి. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని పెంచే అంశాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది? సో వీరి యొక్క అధికారాన్ని పెంచే అంశాన్ని రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. దీని యొక్క ఆన్సర్ ఏంటో తెలుసు కదా, ఆర్టికల్ 138 అన్నమాట. ఆర్టికల్ 138 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని పెంచే అవకాశం అనేది పార్లమెంట్కు ఉంటుంది. సో వీరి యొక్క అధికారాన్ని విస్తరించే అధికారం అనేది పార్లమెంట్కు ఉంటుందన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 138 ప్రకారం. సో ఇదన్నమాట దీని యొక్క ఆన్సర్. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు యొక్క అధికారాలను మరియు పరిధిని మరింత విస్తరించే అధికారం పార్లమెంట్కు ఉంటుందని ఆర్టికల్ 138 తెలుపుతుంది. అర్థమైంది కదా. ఆర్టికల్ 138లో ఉంటుందన్నమాట. అయితే మన భారత న్యాయ వ్యవస్థ అనేది సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ పై ఆధారపడి ఉంటుంది. అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నమాట. ఏకీకృత న్యాయ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. భారతదేశం మొత్తం అయితే ఆన్సర్ ఏంటి? సింగిల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. భారతదేశం మొత్తం ఒకే ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అర్థమైంది కదా. మన భారతదేశం మొత్తం ఒకటే ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. కేంద్ర రాష్ట్ర చట్టాలన్నింటికి ఒకే న్యాయ వ్యవస్థ అమలు చేస్తుంది. సో కేంద్రానికి చేసే చట్టాలు, రాష్ట్రానికి చేసే చట్టాలన్నింటినీ కూడా ఒకే న్యాయ వ్యవస్థ అమలు చేస్తుందన్నమాట. సో ఇదన్నమాట. సో ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ జిల్లా స్థాయి కోర్టులు ఉంటాయి, దానిపైన హైకోర్టులు ఉంటాయి, హైకోర్టుకి పైన అత్యున్నత కోర్టు సుప్రీంకోర్టు ఉంటుందన్నమాట. సో మన ఇండియాలో న్యాయస్థానం అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? అయితే మన ఇండియన్ సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టు అని అడుగుతున్నారు, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అని అడుగుతున్నారు. సో ఎప్పుడు వచ్చింది? మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఏంటి? 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన సుప్రీంకోర్టు కూడా ఉనికిలోకి వచ్చిందన్నమాట. సో ఫస్ట్ సుప్రీంకోర్టు స్వతంత్రం రాకముందు ఫస్ట్ సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1774లో అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫోర్ట్ విలియం నందు కలకత్తా నందు ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. సో దీని యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇన్ఫే. స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి జనవరి 26,
1950. సో ఇదే ఉంటుందన్నమాట. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. 1935 నాటికి ఫెడరల్ కోర్టు స్థానంలో ఏర్పడిందనమాట. సో అర్థమైంది కదా, ఫెడరల్ కోర్టు స్థానంలో ఈ సుప్రీంకోర్టు అనేది ఏర్పడిందనమాట 1935 అప్పుడు. అయితే 1935 అప్పుడు ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. తర్వాత ఇదే సుప్రీంకోర్టుగా మారింది. అయితే జనవరి 26, 1950 సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. సో ఈ డేట్న అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా అమల్లోకి వచ్చిందనమాట. జనవరి 28, 1950 ప్రారంభ సమావేశం, మొదటి సిజేఐ హెచ్జే కానియా. సో ప్రారంభ సమావేశం ఎప్పుడు జరిగింది? జనవరి 28 అన్నమాట. ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. స్వతంత్రం రాకముందు అయితే సో సర్ ఎలిజా ఇన్ఫే అన్నమాట. సో స్వతంత్రం రాకముందు అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం భారత భూభాగంలో అన్ని కోర్టులు కట్టుబడి ఉండేలా చేస్తుంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది? సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం భారత భూభాగంలో అన్ని కోర్టులను కట్టుబడి ఉండేలా చేస్తుంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడుగుతున్నారు. సో ఏ ఆర్టికల్ చెప్తుంది? సో ఏ ఆర్టికల్ ఉంటుంది? ఆర్టికల్ 141లో ఉంటుందన్నమాట. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కింది స్థాయి కోర్టులు కూడా అదే విధంగా ఆ న్యాయపరంగానే తీర్పులు అనేది ఇవ్వాలని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తుందన్నమాట. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కింది స్థాయి కోర్టులు ఖచ్చితంగా పాటించి తీరాలి. సో అదే ఉంటుందన్నమాట. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు భారతదేశంలోని కింది స్థాయి కోర్టులకు ఖచ్చితంగా శిరోధార్యం అని ఆర్టికల్ 141 స్పష్టం చేస్తుంది. సో అర్థమైంది కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కింది స్థాయి కోర్టులు ఖచ్చితంగా పాటించి తీరాలని చెప్పి ఈ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్ 137 ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు తన సొంత తీర్పులను తానే సమీక్షించుకునే అధికారం గురించి చెప్తుంది అనమాట. అయితే తీర్పునిచ్చిన తర్వాత నేను కరెక్ట్గానే తీర్పునిచ్చానా కాదా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందా లేదా అని చెప్పి తనను తానే ఒకసారి సమీక్షించుకుంటుంది అనమాట. సో ఇదే ఆర్టికల్ 137లో ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 143 గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఏంటిది ఆ 143 అంటే? సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి మధ్య ఉన్న లవ్ అన్నమాట. సో సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి మధ్య ఉన్న లవ్ ఏంటది? సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరడం. సో సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలను కంపల్సరీ రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ కొన్ని సలహాలను మాత్రం, అంటే ఏదైనా విషయాల్లో సందేహం, ప్రజలకు సంబంధించిన ఏదైనా విషయాల్లో సందేహం కలిగినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు దగ్గర నుంచి సలహాను కోరుతాడు. ఆ సలహాను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కానీ వీరి మధ్య 143 ఆర్టికల్ ప్రకారం లవ్ ఉంటుందన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరడం గురించి ఆర్టికల్ 143లో ఉంటుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 126 దేని గురించి వివరిస్తుంది? సో ఈ ఆర్టికల్ 126 అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అయితే ఈ ఆర్టికల్ 126 అనేది తాత్కాలిక సిజే అన్నమాట, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 126 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. అయితే ఈ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. సో ఎలా నియమిస్తారంటే, అందులో న్యాయమూర్తులు ఉంటారు కదా, న్యాయమూర్తుల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. సో ఎలాంటి టైంలో నియమిస్తారంటే, ప్రజెంట్ ఉన్న సిజేఐకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు, లేకపోతే తను ఆబ్సెంట్ అయినప్పుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. సో ఈ సిజేఐ రానప్పుడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారన్నమాట. సో ఆర్టికల్ 126 ప్రకారం చీఫ్ జస్టిస్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టులోని వేరే న్యాయమూర్తిని, అర్థమైంది కదా, సుప్రీంకోర్టులో ఉన్న వేరే న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారన్నమాట. సో ఇది ఆర్టికల్ 126 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ ఆర్టికల్ 127 అనేది తాత్కాలిక న్యాయమూర్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో ఉండాల్సిన న్యాయమూర్తుల కంటే తక్కువ న్యాయమూర్తులు ఉన్నప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులను కూడా నియమిస్తారన్నమాట. సో దాని గురించి ఆర్టికల్ 127 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొకటి ఆర్టికల్ 128 అనేది పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల యొక్క హాజరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైంది కదా, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వారి యొక్క హాజరు గురించి. సో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు అని అంటారు కదా, సో వారు వీరేనన్నమాట. సో వారి యొక్క హాజరు గురించి ఆర్టికల్ 128 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదన్నమాట ఆర్టికల్ 126 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
సుప్రీంకోర్టుకు ఉన్న సలహా అధికార పరిధి కింద రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? సో నేను అంతకుముందు క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సుప్రీంకోర్టుకి రాష్ట్రపతికి మధ్య లవ్ ఉంటుందని చెప్పి. సో ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరుతాడనమాట. ఎలాంటి విషయాల్లోనన్నా సందేహం వచ్చినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా అడుగుతాడనమాట. ఆ సలహా కంపల్సరీ పాటించాల్సిన అవసరం లేదు, పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో ఆర్టికల్ 143 అనేది ఆన్సర్. ముఖ్యమైన చట్టపరమైన లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. సో అర్థమైంది కదా, చట్టపరమైన లేదా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో సందేహాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను అడుగుతారనమాట. సో ఇదే ఆర్టికల్ 143లో ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చే సలహాను రాష్ట్రపతి పాటించడం అనేది తప్పనిసరి కాదు. సో అర్థమైంది కదా, కంపల్సరీ పాటించాలి అనేది లేదు. సో ఇదన్నమాట. అయితే ఈ విధానాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అర్థమైంది కదా, సుప్రీంకోర్టు సలహా కోరడం అనేది ఈ విధానాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. సో ఇదన్నమాట సుప్రీంకోర్టు మీద ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్. సో ఇది ఫ్రెండ్స్. అయితే మీరు ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి ఒకసారి, అవి సాల్వ్ చేయండి. అవి సాల్వ్ చేశాక ఆ టాపిక్ మీద ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, దేన్ని చదవాలి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇలా చదవండి అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.